వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజాగా రాజకీయాలు సినిమాలు మిక్స్ అయిన సందర్భంలో అల్లు అర్జున్ ఏదైతే శిల్పా రవి కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోసం పోటీ చేసేటువంటి స్థానానికి వెళ్ళి పబ్లిసిటీ చేశాడో, అంటే ఆ యొక్క ర్యాలీలో పాల్గొన్నాడో, అప్పటి నుంచి కూడా మెగా కాంపౌండ్లో ఒక ఇష్యూ స్టార్ట్ అయింది. సో అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అయిపోయింది. ఈ క్రమంలో ఇంకా ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనే విషయం మీద మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి యాక్చువల్గా అల్లు అండ్ చిరంజీవి ఫ్యామిలీ అంటే చాలా ఇదిగా ఉండేటువంటిది. అల్లు అర్జున్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా కొంత చేంజెస్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, దీనికి కారణం ఏమై ఉంటుందంట? అంతకుముందు నుంచి చిల్లాచితగా మనము పొరపొచ్చాలు చూస్తున్నా 50% ఓకే, 50% నాట్ ఓకే లానే వస్తుంది. స్టేజ్ మీద రామ్ చరణ్ తేజ చిరంజీవి గారు చెయ్యి ఇట్లనేసి పక్కకు లాక్కెళ్ళడం విజువల్స్ చూసాం. ఆ తర్వాత అదే అన్స్టాపబుల్ వేదిక పైన అల్లు అరవింద్ గారు బొకే ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడము చూసాం. నెక్స్ట్ వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఇంకో 2-3 సందర్భాల్లో చూసాం. శుభాకాంక్షలు తెలిపోవడం, ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డు వస్తే ఈయన పోకపోవడం, అదే టైంలో ఈయన విదేశాల్లో ఉండడం, ఇలాంటివి కొన్ని చూసాం మనం. అంటే యాంటీ. కానీ మళ్ళీ అదే సేమ్ సందర్భంలో చిరంజీవి గారి మీద తప్పుడు ఎలిగేషన్ పాస్ చేసినందుకు, రక్తదానం టైంలో ఆ బ్లడ్లో అక్రమాలు జరిగాయని డైరెక్ట్ TV9 వేదికగా జీవిత రాజశేఖర్ మాట్లాడితే అప్పుడు కేసేసిన అల్లు అరవింద్ 11 ఏళ్ళుగా ఆ కేసు కొనసాగుతూ ఉంటే రీసెంట్లీ మొన్న తీర్పు వచ్చింది. ఆ తర్వాత వీళ్ళ మధ్యన పొరపొచ్చాలు ఉన్నాయని అనుకోవడం, మళ్ళీ అల్లు అరవింద్ గారేమో TV9 వేదికగా వాళ్ళు అలా విమర్శించారు కదా అంటే వాళ్ళ మీద కేసు ఇంకా గట్టిగా పెట్టడం. అంటే చూస్తుంటే అల్లు అరవింద్ గారు ఇంకా చిరంజీవి గారు తోనే ఉన్నారు, వాళ్ళ కోసమే ఉన్నారు అని ప్రతి సందర్భాల్లో తెలుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. లోతుగా వెళ్తేనేమో ఓకే వీళ్ళిద్దరు ఒకటే బాగానే ఉన్నారు అని అందరు అనుకునే లోపే లేరబ్బా ఎక్కడో తేడా కొడుతుంది, ఏదో జరుగుతుంది అనేది మళ్ళీ ఇంకొక అపోహలు ఊహలు. ఇలాంటి టైంలో ఇప్పుడు మొన్న ప్రత్యక్షంగా ఆయనకేమో శుభాకాంక్షలు మీకు అని ట్వీట్ పెట్టడం, ఈయన సంబంధం లేని మనిషి, అంటే వీళ్ళకి సంబంధం లేని మనిషి, ఈయనకు సంబంధం ఉన్న మనిషి సతీ సమేతంగా వెళ్ళి శిల్పారవికి ప్రచారం చేసి రావడం కొంచెం వీళ్ళకి నచ్చల. అయితే విజయ్ గారు చాలామంది కొంతమంది అనుకుంటున్నారు, అది వాస్తవా కాదనేది మీరు చెప్పండి. అల్లు అర్జున్ వైఫ్ ఎవరైతే స్నేహారెడ్డి ఉందో, స్నేహారెడ్డిని మనోడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఏదో ఒక విధంగా ఆ ఫ్యామిలీలో కొంచెం డిస్ప్యూట్స్ స్టార్ట్ అయ్యాయి అనేది ఉంది. అమ్మాయిని మనం తప్పుపడడానికి లేదు, కానీ ఒక సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది నోట్లో చూపించే మాటలు ఇవి. దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? మామూలుగా రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు కాపులు, వీళ్ళది వాళ్ళది, వీళ్ళ వేరు వాళ్ళు వేరు, ఇట్లాంటివి వచ్చిన ప్రతిసారి ఇలాంటి అపోహలు వస్తూనే ఉంటాయి. వాస్తవం ఏంటనేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే తెలుసు, సన్నిహితంగా వాళ్ళతో పాటు మెలిగే వాళ్ళకి తెలుసు. అంతేగాని అంటే ఒక ఎలిగేషన్ వచ్చింది కదా అని చెప్పేసి అది నిజమా కాదని మాట్లాడుకోవడం తప్పు. ఎగ్జాక్ట్లీ. ఆమె వల్ల ఇలా అయింది అలా అయిందని అనుకునే వాళ్ళు అనుకుంటారు, 100 అనుకుంటారు. సరే, ఇంకా అసలు లోతుగా విషయంలోకి వెళ్తే బన్నీకి ఏంటంటే తనంతట తాను ఎదగాలన్న ఒక తపన ఎవరికైనా ఉంటుంది, తప్పు లేదు, ఎవరికైనా ఉంటుంది. అల్లు బ్రాండ్కి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే అల్లు అనే బ్రాండ్ కొంచెం అల్లుతో స్టార్ట్ అయ్యి మధ్యలో చిరంజీవి గారి వల్లే అనే యూటర్న్ తీసుకొని లేదు అల్లు చిరంజీవి గారు ఉన్నా లేకున్నా అల్లువే అనే ఒక దీన్ని తీసుకెళ్ళడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. దీంట్లో అస్సలు తప్పు లేదు. అండ్ ఇంకొకటి, చిరంజీవి గారి వల్లే నువ్వు ఎదిగావు, చిరంజీవి గారి వల్లే నువ్వు ఎదిగావని మాట్లాడే వాళ్ళందరికీ ఒక సమాధానం, మెగా కాంపౌండ్ లో ఆ చిరంజీవి ఎవరి వల్ల ఎదిగాడు? అల్లు అనే పేరు లేకపోతే, అల్లు రామలింగయ్య లేకపోతే ఆ చిరంజీవి ఎక్కడ ఉంటాడు? ఆబ్వియస్లీ రైట్. ప్రతి ఒక్కరి దానికి మూలం ఇంకోటి ఉంటదండి. ప్రతి ఎదుగుదలకు ఒక మూలం అవసరమే, అంతే. అట్లని చెప్పేసి చిరంజీవి గారు లాంటి మనిషే లేడు అనుకుందాం ఒకసారి చరిత్రలో, తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు అనేట ఆయన లేడు, ఇంకా రాలా. అల్లు రామలింగయ్య తర్వాత ఒక పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి కొడుకు అల్లు అర్జున్ ఎదగడా దెన్ మరి ఎలా మాట్లాడదు? ఆయనకు డాన్స్ రాదా, యాక్టింగ్ రాదా, తను ఏం చేయలేడా? ఎదుగుతాడండి. అంటే ఒకరు ఉన్నారు కదా అని చెప్పి ఈయనని ఆయన మీద రుద్దడం తప్పు. బట్ అలానే తప్పేం లేదు. మీరు చెప్పింది నేను ఓకే. ఇంకొక యాంగిల్ ఎందుకు అనుకోకూడదు?
చిరంజీవి గారే డిజాస్టర్ హీరో అయ్యి ఉండి ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయలేని వాడు అయ్యి ఉంటే అల్లు అరవింద్ ఆ ఆస్తిని అంతా అమ్మేసి చిరంజీవితో సినిమాలు తీసేవాడా? లేదు, తీసేవాడు కాదు. సో నో, వైస్ వర్సా, బోత్ ఆర్ బెనిఫిట్ అంతే, విన్-విన్ సిచ్యువేషన్ లోనే ఉంటదండి. కామన్. ఇంకా చెప్పాలి అంటే నాగబాబు గారు, ఏ నాగబాబు గారు అయితే మనోడు గోదు పొగోడు అన్నాడో, ఆయనకి దిక్కులేని టైంలో ఒకనొక టైంలో ఆరెంజ్ గీరెంజ్ పొటాటో సపోటా అని ఒక సినిమా తీసి అడ్డంగా పడ్డప్పుడు అల్లు అర్జున్ డేట్లు ఇచ్చి ఆయన ఆదుకున్నాడండి. అల్లు అర్జున్ డేట్లు కొనాలంటే నాగబాబు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. ఓకే, అట్లా అలా విధంగా ఆదుకున్నాడు. కొన్ని సహాయాలు చేస్తారు ప్రతి ఒక్కరు, ఎంత కాదన్నా మన కుటుంబమే కదా అని. కానీ చిన్న సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు ఇవాళ రాజకీయంగా నువ్వు ఎవరినైతే తిట్టావు వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు దానికంటే ఈయన చేసింది పెద్ద నేరమా ఏంటండి? నువ్వు మోడీని తిట్టావు, వెళ్ళి ఈ రోజు మోడీ కాళ్ళ మీద పడ్డా. ఇప్పుడు కామన్ మెగా ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్న క్రమంలో అల్లు అర్జున్ ఇంటర్నల్ గా ఇంట్లో ఏదో ఒక ఇష్యూ ఉండొచ్చు కదా. అది వాళ్ళ పర్సనల్ సార్. ఏమున్నా కూడా వీళ్ళెవరు అడగడానికి. ఇప్పుడు ఈ సాయి ధరమ్ తేజ్ అని ఈయనని ఆయన వాళ్ళ ఆవిడ్ని అన్ఫాలో చేశాడంట. మరి మహా అయితే అల్లు అర్జున్ ఒక ఫాలోవర్ తగ్గాడండి. దానివల్ల ఉపయోగం ఏంటి? అస్సలు ఉపయోగం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక వాస్తవం మాట్లాడుకుందాం. చిరంజీవి గారు థమ్స్అప్ పట్టుకుంటే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ పట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మలయాళంలో మోహన్ లాల్ పట్టుకోవాలి, ఇటు సైడ్ ఏ శివరాజ్ కుమార్ పట్టుకోవాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఒక పెప్సీ పట్టుకుంటే బాలీవుడ్ లో ఇంకొక స్టార్ పట్టుకోవాలి, అక్షయ్ కుమార్ ఇంకెవరో పట్టుకోవాలి. ఇటు ఇంకో హీరో, అటు ఇంకో హీరో పట్టుకోవాలి. అల్లు అర్జున్ అదే థమ్స్అప్ పట్టుకుంటే హిందీలోనూ అల్లు అర్జునే పట్టుకోవాలి, మలయాళంలోనూ అల్లు అర్జునే పట్టుకోవాలి, తమిళ్లోను కన్నడంలోను అల్లు అర్జునే పట్టుకోవాలి. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ కాబట్టి. ఈయనకి ఇక్కడంత మార్కెట్ ఉందో మలయాళంలో అంతే మార్కెట్ ఉంది, హిందీలోను మొన్న అంతే మార్కెట్ వచ్చింది. ఏ పుష్పవల్లో గిష్పవల్లో తర్వాత సంగతి వచ్చింది, అంతేనా? పవన్ కళ్యాణ్ అనే మనిషి ఇప్పుడు రాజకీయంగా ఇండియా వైజ్ గా తెలుసు, కానీ ఆయన సినిమా వైజ్ గా ఎవరికి తెలియదు. నీ 2 తెలుగు రాష్ట్రాలు దాటితే తెలియదు ఎవరికి. చిరంజీవి గారైనా అంతే, ఒక పెద్ద స్టార్ హీరో అనే తెలుసు తప్పితే, సౌత్ లో ఉంటాడని తెలుసు తప్పితే, పలానా బాలీవుడ్ స్టార్లతో ఫ్రెండ్లీగా ఉంటాడు, సల్మాన్ ఖాన్ గారికి మంచి ఫ్రెండ్ అట, అమితాబ్ బచ్చన్ గారికి ఒక మంచి ఫ్రెండ్ అట అంతే అట తప్పితే వాళ్ళకి తెలియదు. అల్లు అర్జున్ అంతే. ఆ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ వీళ్ళందరూ అల్లు అర్జున్ సినిమాలే చూసేవాళ్ళు యూట్యూబ్లలో. మిలియన్లు. ఈ చిరంజీవి సినిమా చూడలా, పవన్ కళ్యాణ్ సినిమా చూడలా. నెక్స్ట్ నీ ఆస్థాన డైరెక్టర్లు త్రివిక్రము అల్లు అర్జున్ తో ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్. ఎవరు త్రివిక్రమ్? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సొంత ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అది అంతేనా? అదే సుకుమార్ అల్లు అర్జున్ తో తీసే సినిమాలన్నీ హిట్. అదే దేవిశ్రీ అల్లు అర్జున్ కి మ్యూజిక్ ఇస్తే హిట్, వాళ్ళకి ఇస్తే ఫ్లాప్, వాళ్ళతో చేస్తే ఫ్లాప్. మళ్ళీ వాళ్ళకి ఇంకా క్లోజ్ అల్లు అర్జున్ కంటే. ఈయనతో సినిమా చేసి మళ్ళీ అట్టే పోతారు వాళ్ళు, జస్ట్ సినిమా వరకే ఇక్కడ ఉంటారు. అది అంటే దీన్ని ఎంత చెప్పినా తక్కువే చెప్పాలంటే. అంటే చేయించుకునేవాడు అలా ఉన్నాడు. అతనికి టేస్ట్ లేకపోతే తను అలా హిట్లు కొట్టేవాడా? అదే త్రివిక్రమ్ నీతో అజ్ఞాతవాతి తీశాడు, అదే త్రివిక్రమ్ నీతో అలవైకుంఠపురంలోనూ తీశాడు. అది కొంపలో జరిగే కదే, ఇది కొంపలో జరిగే కదే, 2 కొంపలే. మరి ఆ కొంప కూలింది, ఈ కొంప హిట్ అయింది. ఎందుకయింది? అది డైరెక్టర్ తో పాటు ఆ హీరో కూడా ఒక టేస్ట్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ హీరోలలో ఇద్దరిని పక్కన పెడితే ఎవరికి టేస్ట్ ఉంది? అల్లు అర్జున్కే టేస్ట్ ఉంది. ఇట్లా ప్లేస్లు మాట్లాడుకుంటూ పోతే 100 మాట్లాడుకోవచ్చు. ఊరికే వాళ్ళు ఏదో అన్నారు కదా, వీడియో అన్ఫాలో చేశాడు కదా, ఆయన ఏడో ట్వీట్ పెట్టాడు కదా అని చెప్పేసి ఈ మెగా ఫ్యాన్స్ అందరు మెగా వర్సెస్ అల్లు అర్జున్ అంటే, నువ్వు పుష్ప చూస్తే ఎంత, చూడకపోతే ఎంత చెప్పండి? మహా అయితే 10 టికెట్లు తగ్గుతాయి, తొక్కలో మహా అయితే 1,00,000 టికెట్లు తగ్గుతాయి. దానివల్ల పుష్ప కొరిగిందేం లేదు. అవును, అది కూడా ఇంకో మాట ఏంటంటే తెలుగు కంటే నాన్ తెలుగు రైట్స్ ఎక్కువ వస్తాయి. అవును అంతే. ఇక్కడ కాదు, దేశమంతటా ప్రపంచమంతటా తెలుస్తున్నాడు ఆయన. నువ్వు ఎవరినైతే అభిమానిస్తున్నావో, ఎవరైతే మూలం అనుకుంటున్నావో, ఆయన ఎక్కడ తెలియట్లా నీకు తప్పితే. అది గుర్తు పెట్టుకోవాలి. అస్సలు అవసరం లేదు. వీళ్ళు అన్ఫాలో చేసినంత మాత్రాన అల్లు అర్జున్ కి ఒరిగేదేమీ లేదు. వీళ్ళు పుష్ప చూడకపోయినంత మాత్రాన ఆ సినిమాకి జరిగే నష్టం ఏమీ లేదు. వీళ్ళు దూరం పెట్టినంత మాత్రం ఆయన ఎదుగుదలకు వచ్చే ఆటంకం ఏమీ లేదు. ఇది అండి ఏదైతే అల్లు అర్జున్ అన్ఫాలో చేసినటువంటి సాయి ధరమ్ తేజ్ గురించినటువంటి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.